అయినా మృదుల తల్లయిందంటే తండ్రి మధు కాక వేరెవరో అయినట్టే కదా. వదినా, ఏం మాట్లాడుతున్నావు? మృదుల అలాంటిది కాదు. నేనింకా ఏమీ అనట్లేదు భారతీదేవి. మధు మృదులలు ఒక్కటి కానప్పుడు ఒకవేళ మృదుల తల్లైతే మధు తండ్రి కానట్టే కదా. అవును వదినా. అయితే మృదుల కడుపులో బిడ్డకి తండ్రెవడు? నా కొడుకుని పెళ్లి చేసుకొని ఇంకెవరితో తిరిగింది? వదినా. బ్రాహ్మణి, ఏంటో మాటలు? ఇంకెలా మాట్లాడాలన్నయ్య? ఈ రిపోర్ట్స్ చూసాక కూడా ఇంకెలా మాట్లాడాలో చెప్పు. మృదుల గురించి మాకు తెలుసు బ్రాహ్మణి. తప్పు చేస్తుందన్న ఆలోచన కల్లో కూడా రానివ్వద్దు. నాకు కావాల్సింది మీ నమ్మకాలు, సర్టిఫికెట్స్ కాదన్నయ్య, రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో నాకది కావాలి. 1-2 సార్లు టెస్ట్ చేసి మరి ఈ రిపోర్ట్స్ తీసుకున్నారు కదా. ఈ రిపోర్ట్స్ నిజమా కాదా? నిజమే. దట్స్ ఆల్. మీ పెంపుడు కూతురు ఎంత పెద్ద పతివ్రతో తేలిపోయింది. ఎందుకు ఇలాంటి దాంతో పెళ్లి చేసి నా కొడుక్కి అన్యాయం చేశావు? ఎందుకు మా జీవితాలతో ఆడుకున్నావు? బ్రాహ్మణి, ప్లీజ్ కంట్రోల్. ఇదిగో, ఇలా ఆవేశపడతారని ఎవరికి చెప్పలేదు. మృదుల తప్పు చేసే అమ్మాయి అయితే కాదు బ్రాహ్మణి. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఏమైందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. అసలు ఈ విషయం ఇంకా మృదులకు తెలీదు, తెలుసా? కొంపలు కూల్చిందే అదైతే ఇంకా దానికి తెలియకపోవడం ఏంటి? మొత్తం సర్వనాశనం చేసింది. ఇంకా మా మొహాలు ఎలా చూపించుకోవాలి? తలెత్తుకొని ఎలా తిరగాలి? అయినా అట్లెట్లా నాన్న? బావకి దూరంగా ఉందంటోంది. మరి ఏ తప్పు చేయకుండానే తల్లి ఎట్లా అయింది? మానసి, దాని మీద అరుస్తావేంటన్నయ్యా? అదన్న దాంట్లో తప్పే ఉంది. నా కొడుక్కి ఏ సంబంధము లేనప్పుడు ఏ తప్పు చేయకుండానే అది తల్లెలా అవుతుంది? అసలు ఇంతవరకు దాన్నేమీ అడగకుండా, ఏమీ మాట్లాడకుండా ఏం చేస్తున్నారు? అలాంటి దాంతో మాట్లాడడం కూడా అనవసరం. కనిపిస్తే షూట్ చేసి పారేయాలి. అదిగో వచ్చింది. దీన్ని ఆగవే. ఏమైంది? ఎందుకు అందరూ ఇలా ఉన్నారు? చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు అమాయకంగా అడుగుతున్నావేంటే? ఎప్పటి నుంచి సాగుతోందే ఈ భాగవతం? ఎవడేవాడు? ఎవడేవాడు? ఎవరితో తిరిగి ఆ పాపాన్ని మా అన్నయ్య నెత్తి మీద రుద్దాలని చూస్తున్నావు? సరే, ఎంత ధైర్యమే నీకు? నన్నే కొడతావా? చంపేస్తాను. ఇంకొక్క మాట మాట్లాడావంటే ఏమనుకుంటున్నావు నా గురించి? ఏం చేసినా మూసు కూర్చుంటుంది, ఏమన్నా పాడుంటుంది కదా అని నా క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడితే మాత్రం ప్రాణాలు తీసేస్తాను. నోర్ముయవే. ఏంటే నీ బోడీ క్యారెక్టర్? ఇదేనా నీ క్యారెక్టర్?
రిపోర్ట్స్ చూడమంటే దిక్కులు చూస్తావేంటి? క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడితేనే చంపేస్తానన్నావు కదా, అది చూశాక డిసైడ్ చేసుకో. మమ్మల్ని చంపుతావో లేకపోతే నీ బండారం బయటపడి మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నువ్వే చేస్తావో. దీని గురించి ఎవరికైనా చెప్పాలంటే ఈ రిపోర్ట్స్ చూపించాలి గాని దారి తప్పు చేసి తల్లి కాపుతున్న దీనికెందుకే రిపోర్ట్స్? తల్లి కాబోతున్న సంగతి దీనికి తెలీదా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తల్లిని కావడం ఏంటి? అన్యాయం ఇది. మధు గారు ఇలా మాట్లాడుతున్నారేంటి? మధు గారు, అమ్మా అమ్మా చూడమ్మా, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. నేను తప్పు చేశానా? నేను తల్లిని కాబోతున్నానా? నాన్న నాన్న చూడండి, నాన్న చూడండి. మీకేం అన్యాయం చేశారని ఇలాంటి నిందలు వేస్తున్నారు? నేనంటే పడకపోతే నన్ను తిట్టండి, కొట్టండి, లేకపోతే చెప్పేయండి, కానీ ఇంత దారుణంగా మాత్రం నిందించకండి. నోర్ముయివే, మేం నిందించడం ఏంటే? ఏదో కవర్ చేయాలని గోల చేస్తోంది, కానీ దానికి తెలియకుండా ఉంటుందా? లేదు, నాకేం తెలీదు మధు గారు, నాకేం తెలీదు మధు గారు, మధు గారు నాకేం తెలీదు మధు గారు. నాన్న, ఈ రిపోర్ట్ ఏంటి నాన్న? నిజమా? మీరైనా చెప్పండి నాన్న. మధు గారు చెప్పండి, మధు గారు చెప్పండి, మధు గారు, మధు గారు చెప్పండి. లేదు, నిజం కాదు, ఈ రిపోర్ట్స్ నిజం కాదు. నాకేం తెలీదు, నేనే తప్పు చేయలేదు మధు గారు, నేనే తప్పు చేయలేదు. నేనే తప్పు చేయలేదు నాన్న. ఆ రిపోర్ట్స్ తప్పని చెప్పండి నాన్న. నాకే పాపం తెలీదని చెప్పండి నాన్న. ఏడుస్తున్నావా భారతీదేవి? అంతా అయిపోయాక ఇప్పుడు ఏడ్చేం లాభం? నీ చేతుల్లో పెరిగింది కదా, నీ బుద్ధిలే వచ్చేస్తాయనుకున్నారు, కానీ ఒంట్లో ప్రవహించే రక్తం ఒకటుంటుంది భారతీదేవి. ఫైనల్ గా వచ్చేది ఆ బుద్ధిలే.
ఇన్నాళ్ళు దీని మొహం పడకపోయినా నా కొడుకు కోసం భరించి నా ఇంట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీని గుణమే మంచిది కాదని తెలిసాక ఇంకెవరి కోసమూ ఆలోచించేది లేదు. మళ్ళీ ఇది నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. నా కోడలిగా కాదు కదా, నా ఇంటి పని మనిషిగా ఉండే అర్హత కూడా దీనికి లేదు. మధు, ఇదిక మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. వీళ్ళు దీన్ని పెంచారు. కన్న కూతురు కన్నా ఎక్కువ అనుకున్నారు కదా. ఇక్కడే ఉంచుకుంటారు లేక తన్ని తరిమేస్తారో వాళ్ళ ఇష్టం. ఈ పాపాత్మరాలు మనకొద్దు నాన్న. తొందరపడుతున్నావు బ్రాహ్మణి. మేమంతా చెప్తున్నా కూడా నువ్వింకా. చాలు చాలన్నయ్యా, నాకెవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదు. ఇలాంటి చెడిపోయిన దాన్ని నా ఇంటి కోడలిగా ఎలా ఉంచుతాననుకున్నారు? నేనే తప్పు చేయలేదమ్మా, నన్ను నమ్మండమ్మా. తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే తగులు పెట్టుకుని చచ్చిపోతానే గాని తప్పు మాత్రం చేయనమ్మా. నోరు ముయ్యవే. సిగ్గు లేకుండా ఇంకా దొంగేడుపులు ఏడుస్తున్నావు. నీ ఏడుపులకి కరిగిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. వదినా, పాపం వదినా. ఇప్పటికే ఎన్నో కష్టాలు పడి ఎంతో నలిగిపోయి బయటపడింది. ఇంకా కష్టపెట్టాలని చూడొద్దు వదినా. వద్దు, ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు. దీన్నెవ్వరు సపోర్ట్ చేస్తూ మాట్లాడినా నేనింకా ఇక్కడే ఉన్నా ఏం చేస్తానో నాకే తెలీదు. మధు, వెళ్దాం పద. చూస్తా వింట్రా, వెళ్దాం పదా. ఎక్కడికమ్మా? ఎక్కడికంటావేంట్రా? ఈ దరిద్రాన్ని వదిలించుకొని మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. క్షమించమ్మా. నీకు తన దరిద్రం ఎందుకైందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం దేవత. ఏం మాట్లాడుతున్నావురా? ఇది దేవతేంట్రా? ఇంత జరిగాక కూడా ఇదెలాంటిదో తెలియడం లేదా? తెలుసమ్మా. తనేంటో నాకు బాగా తెలుసు. నీకు తెలియడానికే ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. నువ్వు తెలుసుకున్నప్పుడే తనని తీసుకొని వస్తానులేమ్మా. దీన్ని మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టనివ్వడమా? ఈ కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదురా. నువ్వొస్తున్నావా రావట్లేదా? అదే చెప్పు. చెప్పాను కదమ్మా, వస్తే మృదులతోనే, లేదంటే తనెక్కడుంటే అక్కడే. నా భార్య ఏ తప్పు చేయదన్న నమ్మకం నాకుందమ్మా. తను తప్పు చేసిందని ఈ సమాజం నమ్మితే ఆ నమ్మకమే తప్పని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు నేను భర్తగా, ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా నా మృదులకు తోడుగా ఉంటానమ్మా. ప్రతి విషయంలో ఇలాగే మొండికేస్తే కరిగిపోయి నీతో పాటు దీన్ని కూడా లోపలికి రానిచ్చాను కదా అని ఇప్పుడు కూడా రానిస్తాననుకున్నావేమో. సమస్య లేదురా. వస్తావో ఉంటావో నువ్వే నిర్ణయించుకో. నేను మాత్రం దీని విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అమ్మగారు, బ్రాహ్మణి. అమ్మగారు. పదమృదుల, ఎక్కడికయ్యా? మీకు మాత్రం ఎందుకత్తయ్య పరువు తక్కువ? మా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మీ అందరికీ దూరంగా ఉంటాం. పిచ్చిగాని పట్టిందా? చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. దూరంగా వెళ్ళిపోతారట. ఏంటో పిచ్చాలోచన మధు? మృదుల మీద నీకెంత నమ్మకం ఉందో
మాకు అంతే నమ్మకం ఉంది. ఎవరేమనుకున్నా మాకు అనవసరం. లోపలికి తీసుకెళ్ళు. అది కాదు మావయ్య. ఇంకేం మాట్లాడుకో. లోపలికి తీసుకెళ్ళు. పదమ్మా. పద. ఉమ్. ఏంటండి ఇదంతా? థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మేడం? ఏదో చిన్న హెల్ప్ అడిగారు, నాకు చేతనైంది చేశాను. ఇంతకీ మీకు యూజ్ అయింది కదా? మామూలుగా కాదు, బ్రహ్మాండంగా యూజ్ అయింది. అయినా ఇది చిన్న హెల్ప్ కాదు డాక్టర్. ఇన్నాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అస్సలు చేయలేంది మీరిచ్చిన ఒక్క రిపోర్ట్ వల్ల అయిపోయింది. అది ప్రెగ్నెంట్ అంటే అందరూ నమ్మేశారు. అసలు అదెలా ప్రెగ్నెంట్ అయిందో దానికే తెలియక, సమాధానం చెప్పలేక తలదించుకుంటే ఇప్పుడే ఇంట్లోంచి పంపించాను. తగలబెట్టేయాలి. మానసి నా కోడలు కావాలి. నిజమేనే బాబు, ఏదో అమాయకురాలనుకున్నాం కానీ ఇంత పెద్ద దేశముద్ర అనుకోలేదు. తల్లి కాబోతుందన్న సంగతి దాచి చాలా తెలివిగా మేనేజ్ చేద్దాం అనుకున్నారు కానీ మనం ఉండగా జరగనిస్తావా? ఆధారాలతో సహా బయట పెట్టాను. దెబ్బకి పెద్దమ్మ దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేసింది. ఎవరి గురించి మాట్లాడుతుంది? నాకు కూడా షాకింగ్ గానే ఉంది. మృదుల ఇంత పెద్ద పని చేస్తుందనైతే ఊహించలేదు. దాని కడుపులోని బిడ్డకి మా అన్నయ్య తండ్రి కాడని ప్రస్తుతానికి తేలింది. అసలు తండ్రి ఎవడో తెలిస్తే అప్పుడు అసలు కథ మొదలవుతుంది. సరేనే, నేను మళ్ళీ కాల్ చేస్తాను.